అయితే పిలుస్తుంది ముస్తఫా వెళ్ళిపోతున్నా సార్ నేను ఆటోలో అక్కర్లా అక్కర్లా అదే అక్కడ ఏంటి అంతమంది ఇది ఎవరికి ఫోన్ గవర్నమెంట్ రామాయణం రాశాను. ఇప్పుడు వరకు మనం ప్రాచీన కళ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఆధునిక కళల గురించి మనం తెలుసుకుంటాం. నా పేరు మహాకవి శ్రీశ్రీ. నేను మహాప్రదాసనం రాశాను. మహాప్రస్థానం. నా పేరు విశ్వనాథ సత్యనారాయణ అనియు 1000 పడగలు రాశాను. 1000 పడగలు. నా పేరు కందుకూరి వీరేశలింగం పంతులు గారు. నేను రాజశేఖరం చరిత్ర రాశాను. నా పేరు గురుగారు అప్పారావు. నేను కన్యాశుల్కం రాశాను. ఆయన తెలుగులో ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ నాటినది అంతర్జాతీయంగా తెలుగు భాషను మనం నానాటికి ఆచరణ తగ్గిపోతుంది. దీనికి కారణం ప్రేమ ప్రభుత్వం అన్నది కాదు ప్రశ్న. ప్రతి ఒక్కరిని ఎవరికి వాళ్ళే ప్రలోభించుకొని సమష్టిగా బాధ్యత వహించి భాషను పరిరక్షించాల్సిన ఆవశ్యకత మనందరి మీద ఎంతైనా ఉంది. మన పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడారు. వ్యాపింపజేయాలి అనే ఉద్దేశంతో ఫిబ్రవరి 21న ఈ రోజు ఖరారు చేశారు. మనకి గిడుగు రామ్మూర్తి పంతులు ఉన్నారు. తెలుగు భాష అనగానే మనం మొట్టమొదట ప్రాతః కాలమున మన ఉదయాన్ని లేవగానే జ్ఞాపకం చేసుకోవాల్సిన పేరు మన తల్లిదండ్రులు మన ఉపాధ్యాయులతో పాటునే గిడుగు రామ్మూర్తిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక 56 అక్షరాల గల తెలుగు భాషను తన జీవితంలో అన్ని వదులుకొని ఆ భాషను విసంపన్నం చేశారు. దినోత్సవంగా మనకి ఆగస్టు 29న ఆయన జయంతి రోజున పుట్టినరోజు మనం జరుపుకుంటున్నాం. ఇవాళ అంతర్జాతీయ భాషా దినంగా జరుపుకుంటున్నాం. కానీ భాషా దినం జరుపుకుంటే చాలదు. మన ఉపాధ్యాయులు చెప్పిన దానితో పాటు మా చిన్నప్పుడు మా ఉపాధ్యాయులు కథ చెప్పేవాళ్ళు. మిత్రులారా, మా చిన్నప్పుడు మా ఉపాధ్యాయులు ఆ రోజు ఉన్న ఖాళీ సమయాలలో కనీసం 1 గంట సేపు మాకు కేటాయించేవాళ్ళు. నేను